2 సంవత్సరాలు కూడా ఆపకుండా ప్రజలను ఆదుకున్నారే సంక్షేమ పథకాల రూపంలో ప్రజల్ని. ఏ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం ఉందా? ఇండియాలో ఒక రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని తీసుకోండి, అటువంటి పేద ప్రజలను ఆదుకున్నటువంటి జగన్ 2,70,000 కోట్ల రూపాయలు, 4 లక్షల కోట్లు అప్పు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఇచ్చారు. మిగతాది అభివృద్ధిలో పెట్టారు. ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగిందండి? డైరెక్ట్ డీబీటీ ద్వారా ఈ ప్రభుత్వం ప్రజలకే, పేద ప్రజలు అభివృద్ధి చెందాలి అని. అంటే ఇసుకలో మధ్యలో జగన్మోహన్ రెడ్డి తిన్నాడు అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నారు. ఒక్కటే అడుగుతున్నామండి, ఏదైతే ఈ మద్యం కేసు అనేది పెడుతున్నారో ఇంత ఎవిడెన్స్, ఇదిగో వీళ్ళకి ఈ పలాని అరెస్ట్ చేసిన వ్యక్తులు, కేసులు పెట్టిన వ్యక్తులకి పలాని బెవరేజ్ కంపెనీ నుంచి వీళ్ళ అకౌంట్కి డబ్బు వచ్చింది అని అకౌంట్ కాపీ చూపించమనండి. మిమ్మల్ని ఏదో పట్టుకొని బలవంతంగా మీ స్టేట్మెంట్ ఇప్పించేసి కన్ఫెషన్ స్టేట్మెంట్లు అంటాం. ఇది అంతా కూడా ఇప్పుడు మీరు బలవంతం పెడతారు, నువ్వు చెప్పకపోతే నేను ఇబ్బంది పెడతాం, ఇంకో పలానా ఆయన పేరు చెప్పు, శివరెడ్డి పేరు చెప్పు, ఇంకోళ్ళ పేరు చెప్పు అని కన్ఫెషన్ స్టేట్మెంట్ల ద్వారా ఈ కేసు తప్ప ఈ కేసు నిలబడుతుందా ఒకసారి ఆలోచన చేసుకోమనండి. ఎవిడెన్స్ ఉందా? అకౌంట్లో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా? పలానా బెవరేజ్ కంపెనీ నేను ఇచ్చానని ఒకరు చెప్పాడా? మరి వీళ్ళు నిజంగా కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరండి? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు, నాకు ఇచ్చావు అనుకో, నువ్వు కూడా ఆఫెన్స్ తప్పు చేసినట్టుగా నీ మీద ఎందుకు కేసు పెట్టట్లా?